నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నవరాత్రులు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. అవును. నిన్ననే సమంత గారి గురించి కొండా సురేఖ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. వెరీ బిగ్, చూసారు కదా. అవును. డిడ్ యు వెరీ అప్సెట్ యాజ్ అన్ యాక్ట్రెస్ బికాస్ సమంత గారు చాలా హర్ట్ అయ్యి ట్వీట్ చేశారు. బట్ సురేఖ గారు కూడా సారీ చెప్పారు తర్వాత. వాట్ డిడ్ యు ఫీల్ ప్రమోదిని గారు? ఏమోండి, ఈ విషయం గురించి మాట్లాడేంత పెద్ద ఆర్టిస్ట్ అయితే నేను కాదు కానీ బట్ అలా ఒక పర్సనల్లో అలా మాట్లాడకూడదు అని అనిపించింది అంతే. అంటే డెఫినెట్గా ఆ కోణం నుంచే, బికాస్ అందరూ ఇప్పుడు చిన్న పెద్ద నాకు ఈ ఫీల్డ్ సంబంధం ఉంది లేదు అని అనకుండా ఎవ్రీబడి వాజ్ అప్సెట్. అంటే ఒక పెద్ద స్టారు ఆయన కొడుకు ఈవిని బలవంతంగా పంపించారని, అక్కడ ఒక పొలిటీషియన్, ఒక లీడర్, ఎక్స్ మినిస్టర్ ఇన్వాల్వ్డ్, అన్నిటికంటే ఒక మధ్యలో ఒక ఆడపిల్ల ఉంది. సో తప్పండి, అలా చేయకూడదు. ఏ ఆడపిల్లకు అలా మాట్లాడకూడదు అనేది నాకు చెప్పారు. ఐ హోప్ ఇది హర్ట్ ఫీలింగ్స్ అని. సమంత కూడా చాలా డిగ్నిఫైడ్ గా స్పందించారు. కలిసారు ఎప్పుడైనా సమంత గారిని? నేను ఎప్పుడు కలవలేదండి. ఐ లైక్ హర్ సో మచ్. మీ ఫేవరెట్ కోస్టార్స్? శివకార్తికేయన్ గారిని కలిసాను, నాకు చాలా ఇష్టం. నిఖిల్ గారు వాళ్ళ మదర్గా చేస్తున్నాను ఇప్పుడు. సుమంత్ గారిని కలిశాను. అండ్ నాకు ఆర్టిస్టులు రాజీవ్ కనకాల సారు, సుమా గారు. సో ఇలా నాకు చాలా ఇష్టమైన కమల్ హాసన్ గారిని ఒకసారి కలిశాను. సో మై ఫేవరెట్ యాక్టర్ హీస్. సో ఇలా అండ్ నాకు చాలా ఇష్టం శ్రీదేవి గారిని ఒకసారి కలవాలని. నా చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సెట్కి వచ్చేవారంట, నేను వెళ్ళే లోపే చూసే లోపు తను ఇక్కడ బయటకు వెళ్ళిపోయేవారు. సో నాకు ఆపర్చునిటీ దొరకలేదు చూడాలి అని. ఆమె లాస్ట్ వరకు నేను చూడలేదు. అదొక పెద్ద నొప్పి ఉంది నాకు చాలా. ఐ ఫీల్ బ్యాడ్. అండ్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నాగార్జున సార్ని చూశాను. ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్లో కన్నడ సినిమా ఒకటి చేశారు, శాంతి క్రాంతి అని సార్. అందులో అప్పుడు నాగార్జున సార్ని చూశాను. రవిచంద్రన్ గారు కన్నడలో, డాక్టర్ రాజ్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు, అనంత్ నాగ్. అండ్ కన్నడలో ఆల్మోస్ట్ అన్ని సూపర్ స్టార్స్, కళ్యాణ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు. అవునా? నాకు అంతే. వండర్ఫుల్ పర్సన్. అవును. అంటే నాకు పర్సనల్గా తెలియదు కానీ అసలు యాక్టర్గా తెలుసు. ఆయన మాట తీరు అది చాలా బాగుంటుంది. అవును. సో గ్రేట్. అయితే అందరినీ చూసారు అయితే. అవును. మరి నెక్స్ట్ ఎవరితో చేయాలి యాక్టింగ్ అని మీకు ఒక? నాకు పెద్ద పెద్ద హీరోస్తో చేయాలని ఆశగా ఉందండి. ఇప్పుడు దాకా అన్ని న్యూ కమర్స్ ఆ హీరోస్తో చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇప్పుడు నిఖిల్ గారు, సుమంత్ గారు, శివకార్తికేయన్ గారు, ఇలాంటి సత్యరాజ్ సార్ ఆపోజిట్గా చేశాను ప్రిన్స్లో. సో ఇలా ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులతో వస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, నాని గారు. సో పెద్ద పెద్ద హీరోస్తో చేయాలి మదర్గా అనేది నా కోరిక. నవరాత్రి టైంలో చెప్తున్నారు మీరు, అంటే నాకు అన్నట్టే అయినట్టే. కానీ నవరాత్రి ఎలా చేస్తారు మీరు? మైసూర్లో చాలా బాగుంటుంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను చైల్డ్హుడ్ అంతా బెంగళూరులో అయింది కాబట్టి నా నేబర్స్ వాళ్ళంతా చూసేదాన్ని. గొల్లు బొమ్మ అని పెట్టేవారు 9 days నవరాత్రిలో. సో చాలా బాగుండేది, కలర్ఫుల్గా ఉండేది. బట్ ఇప్పుడు దాకా నాకు నా టైంకి నేను మైసూర్ దసరా చూడలేదు లైవ్గా. అయ్యయ్యో, అంటే బికాస్ ఏదో ఒకటి వచ్చి వేరే ఊర్లో ఉంటుంది. బెంగళూరులో ఉన్న డాడీ ఏమన్నవారు, అయ్యో ఆ క్రౌడ్లో అంతా చూడలేము, టీవీలో చూసేది బాగుంటుంది. సో ఎప్పుడు నేను లైవ్గా చూడలేదు. ఎప్పుడు. మీరేం చేస్తారు స్పెషల్ వంటకాలు? పండుగకి యాజ్ యూజువల్ అందరూ చేసేటే బొబ్బట్టు. మా సైడ్లో బొబ్బట్లు కొంచెం హోళిగే. అది హోళిగే వచ్చి మీకు కాయ హోళిగే, కొబ్బరి అండ్ బెల్లం వేసి చేస్తారు. బొబ్బట్టు వచ్చి పప్పు అండ్ ఇది బెల్లం. అది మా సైడ్లో. అండ్ అది కజ్జాయ ఏమంటారు కజ్జాయకి ఇక్కడ? అదిరసమా? అదిరసం తమిళ్. అదిరసం సెపరేట్. కజ్జికాయలు కాదు, బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, బియ్యం పిండి బెల్లం పాకం తీసి. అదిరసమా? ఓ సరే సరే. అంటే మనకి బూర్లను కూడా అంటారు వాటిని ఇక్కడ. ఓహో, బూర్లు అంటారు. బూర్లు వేరు, ఇది కూడా బూర్లు అంటారు కదా. అది బూర్లు అంటారు. మీరు చెప్పేది కూడా అదొక రకం బూర్లు. అది మన సైడ్లో చాలా ఫేమస్. అది అలాంటి స్వీట్స్ చేస్తుంటా పండుగకి. అండ్ పండుగ అంటే అందరూ కలవాలి, ఫ్యామిలీ అంతా. ఈసారి నా కూతురు కన్నాను రా అని మా ఆయనకు చెప్పాను, వస్తే ఒక పండుగ బాగుంటుంది. మీ అమ్మాయి కూడా యాక్ట్రెస్ అవుతుందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు భయం వేస్తుంది. వాళ్ళ డాడీ లాగా ఉంటుంది, మంచి హైట్, కలర్ అంతా ఉంటుంది. నాకు అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకు మళ్ళీ ఇలా ఇంట్రెస్ట్ వస్తే నేను దాని వెనకాల వెళ్ళాల్సి వస్తుంది, నా కెరియర్ ఏమవుతుంది. ఫస్ట్ చదువు, నువ్వు డిగ్రీ అయ్యాక ఆలోచిద్దాం అని చెప్పారా? ఓ పని చేయొచ్చు మీరు, అమ్మ క్యారెక్టర్లో మీ సిస్టర్ని యూఎస్ నుంచి పిలిచి పంపించేయండి.
తనకి మీరు 2 హాయిగా పిల్లలు, యాక్టింగ్ చేసుకోండి. తను రాదు. వాళ్ళు సిటిజన్స్ అయిపోయారు మొన్న. ఇంకా వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళకి బిజినెస్ అదంతా అక్కడ తను బిజీ. లేకపోతే ఇది చేసేదాన్ని నేను ఇక్కడ. సో లవ్లీ టు టాక్ టు యూ. ఐ మీన్ ఎంత మీరు ఫ్రీగా హ్యాపీగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో జాలీగా ఉన్నారు. సో అది ఐ మీన్ మొత్తానికి అయితే యూ హ్యాడ్ అ గ్రేట్ టైం. అయ్యా, పర్వాలేదు. ముందు కూడా ఇంకా గ్రేటర్ రోల్స్ వస్తాయి రాబోయే సంవత్సరాల్లో. విల్ బి ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీటింగ్ యూ ఫర్ ఫస్ట్ టైం ప్రమోదిని గారు. మీరు చాలా ఓపెన్గా హాయిగా మాట్లాడిన తీరు మా అందరికీ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ అండి. మీరు అలాగే ఉన్నారు, అందుకే నేను మీలాగే మీతో పాటు అంత కంఫర్ట్గా ఫీల్ అయిపోయాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. పాట పాడదామా? నాకు రాదు, ಹಾಡು ಹಾಡು ಬರಲ್ಲ. ಯಾಕೆ? ಒಂದು ఏదో ಒಂದು ನಿನ್ನ ಫೇವರೇಟ್ ಹಾಡು ನಿನ್ನ ಫೇವರೇಟ್ ಹಾಡು. ఎవరు మీ ఫేవరెట్ సింగర్? నాకు సాధనా సర్గం గారు చాలా ఇష్టం, శ్రేయా ఘోషల్ గారు. ಬ್ಯೂಟಿಫುಲ್. ಇద్దరు ಅದೃಷ್ಟ కదా పాడండి. అయ్యో లేదు, ಗೊತ್ತಿಲ್ವಾ? ನೀವು ಹಾಡಿ ನಾನು ಕೇಳ್ತೀನಿ. నేను హాడి చాలా మంది విని ఇప్పుడు ఈవిడ పాడడానికి ఇంటర్వ్యూ చేస్తున్నాను పెడతారు కామెంట్. మీరు అయినా అట్లీస్ట్ మీరు పాడితే నేను లిప్ మూమెంట్ అయినా ఇస్తాను. ఓకే. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా లలలలలలలలలలలలా. చూసారా, మీ పాటికి నేను డాన్స్ ఆడేసాను. అంతే. బ్యూటిఫుల్. ವಿಶ್ ಯು. ఎంత ಬ್ಯೂಟಿಫುಲ್గా ఉంది మీ ವಾಯ್ಸ್. ನಾನು ಹಾಡ್ತೀನಿ. ಸೊ ಹಾಡು ಗೊತ್ತು ನನಗೆ. ಹೌದಾ? ಓ, ಸ್ವಲ್ಪ ಅಲ್ಲ, ನೀವು ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ಸಿಂಗರೇ, ಪ್ರೊಫೆಷನಲ್ ಸಿಂಗರ್ ಥರನೇ ಆಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಹೌದು. సో ఇట్ లవ్లీ క్యాచింగ్ అప్ విత్ యూ. ఇంతకీ మీ వారి పేరు? మురుగన్ అండి. మురుగన్. సో యు ఆర్ ప్రమోదిని మురుగన్. ప్రమోదిని మురుగన్. సో ఈయన అంటూ ఉంటారు ఒక కామెడీ, నాను మురుగన్ நீ வள்ளி அமெரிக்காவில் இருக்கிறவ தேவயானி, நான் வள்ளி அவ தேவயானியா? தேவையா? அவ தேவையா? ఇది తమిళ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది మీ జోక్. దేవయాని. దేవయాని. సో మురుగన్ గారికి, మీకు పాప పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య గారికి అందరికీ దసరా శుభాకాంక్షలు. చక్కగా హాయిగా పండుగ చేసుకుని మళ్ళీ మీ నెక్స్ట్ ఫిల్మ్ మీరన్న రామం రాగంతో పాటు ఆ పెద్ద మీకు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అయినప్పుడు విల్ క్యాచ్ అప్. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.